తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 లో ఈ స్కీమ్ కి జనవరి 2025లోనే కేబినెట్ అప్రూవల్ వచ్చింది. కానీ అఫీషియల్ గా ఈ పథకాన్ని జూన్ 2025లో లాంచ్ చేశారు. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత స్టార్ట్ అయ్యింది. ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే 1 నుంచి 12 తరగతిలో చదువుతున్న గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేట్, రెసిడెన్షియల్, కేజీబీవీ అండ్ నవోదయ స్కూల్స్ లోని విద్యార్థుల యొక్క తల్లులకు అన్నమాట. అంతేకాకుండా లబ్ధి పొందాలి అంటే విలేజెస్లో ఉండే కుటుంబానికి సంవత్సరానికి ఇన్కమ్ 1,25,000 రూపాయలను మించకూడదు. అంతేకాకుండా పట్నంలో ఉండే వాళ్ళకి 1,45,000కు మించకూడదు. దీంతో పాటు పండే పొలం అయితే 3 ఎకరాలు, మెట్ట భూమి అయితే 10 ఎకరాలకు మించి ఉండకూడదు. అది కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 4 వీలర్స్ ఉన్న వాళ్ళకి ఎలక్ట్రిసిటీ మీటర్లో 300కు పైగా మీటర్లు ఖర్చు అవుతున్న వాళ్ళకు కూడా ఈ స్కీమ్లో అర్హత ఉండదు. అదే ఒక వ్యక్తికి ఎల్లో బోర్డు ఉన్న ట్యాక్సీ ఉన్నప్పటికీ అది వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళని ఇందులోంచి మినహాయిస్తారు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో మొత్తం 67 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే దాదాపు 42 లక్షల మంది తల్లుల అకౌంట్లు దీంట్లో ఉన్నాయి. అయితే ఈ స్కీమ్ ప్రకారం విద్యార్థులకి 15,000 రూపాయలు అందిస్తామన్నది మేనిఫెస్టో. కానీ ప్రభుత్వం 13,000 రూపాయలని తల్లి బ్యాంక్ అకౌంట్కి అండ్ మిగిలిన 2,000 రూపాయలని స్కూల్ డెవలప్మెంట్ కోసం యూస్ చేస్తున్నాం అంటున్నారు. అలా రాష్ట్రంలోని 42.6 లక్షల తల్లులకి సంవత్సరానికి గవర్నమెంట్ నుంచి 8,745 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది. అంటే దాదాపు 4 సంవత్సరాలకి గవర్నమెంట్ దీనిపైన 36,000 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతుంది. ఇదే పథకాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి అనే పేరుతో ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు కూడా మొదటి సంవత్సరంలో 15,000తో స్టార్ట్ చేసి తర్వాత 3 సంవత్సరాలు 14,000తో ముగించారు. అప్పట్లో 1,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసం ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఎంతోమంది టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీని విమర్శించారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా 2,000 రూపాయలని కట్ చేసి మరి అదే స్కీమ్ని రిపీట్ చేశారు టీడీపీ వాళ్ళు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కేవలం ఒక్క విద్యార్థికి మాత్రమే డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నారు. మరి నా ఒపీనియన్ ప్రకారం డైరెక్ట్గా పిల్లల చదువు కోసం తల్లుల అకౌంట్కి అమౌంట్ వేయడం అనేది కరెక్ట్ కాదు అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ఈ అమౌంట్ని తీసుకొని వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అదే ఒకవేళ ఈ అమౌంట్ని ఫ్యాకల్టీ ట్రైనింగ్ కోసం, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి అనే అవేర్నెస్ క్యాంప్స్ కోసం, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ యొక్క స్టాండర్డ్స్ని ఇంకా పెంచడం కోసం యూస్ చేసినట్టయితే డెవలప్మెంట్ని డైరెక్ట్గా చూపించి మిగిలిన పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసే విధంగా ప్రయత్నించవచ్చు. మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.